సినిమాల ప్రభావమో పెంపకంలో లోపమో తెలియదు కానీ ఒక ప్రేమికుడు రెచ్చిపోయాడు. సైకోలా మారిపోయాడు. పెళ్లి చేసుకోమంటూ ప్రియురాలిపై కత్తితో దాడికి దిగాడు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇతడి పేరు రామకృష్ణ. వయసు 20 ఏళ్లు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వాసి. గత 2 ఏళ్లుగా ఇతడు ఇదే గ్రామంలోని కృష్ణవేణి కూతురు మైత్రిని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడి ప్రయోజనం లేదని, ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లని తెగేసి చెప్పింది మైత్రి. దీంతో రామకృష్ణలోని సైకో నిద్రలేచాడు. తనను పెళ్లాడాల్సిందేనంటూ మైత్రిని వేధించడం మొదలెట్టాడు. సైకోగాడి వేధింపులు భరించలేక మైత్రి తన తల్లి కృష్ణవేణితో కలిసి మందమర్రి నుంచి కరీంనగర్ జిల్లా అబ్బాపూర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికొచ్చింది. మందమర్రిలో మైత్రి కనిపించకపోయేసరికి ఆమె గురించి ఆరా తీశాడు రామకృష్ణ. అబ్బాపూర్ వెళ్ళిందని తెలుసుకున్నాడు. తన మిత్రులందరినీ పోగేశాడు. సినిమాలో హీరోకి సపోర్ట్ వచ్చే ఫ్రెండ్స్ లా ఫీల్ అయిన ఆ 8 మంది అతడితో పాటు అబ్బాపూర్ వచ్చారు. తన మిత్రుల అండతో రామకృష్ణలోని సైకో మరింత రెచ్చిపోయాడు. అమ్మమ్మ ఇంట్లో ఉన్న మైత్రిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సైకో మొదటి టార్గెట్ మైత్రి తల్లి కృష్ణవేణి. ఇంతలో మైత్రి ఎదురుపడింది. ప్రియురాలని కూడా చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా కత్తి దూశాడు. సైకో ప్రియుడి దాడికి తట్టుకోలేక మైత్రి పరుగు పెట్టింది. పరుగు పెట్టినా వదలక ఆమెపై ఇటుకలతో దాడి చేశాడు రామకృష్ణ. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను వచ్చిండు, నన్ను పట్టిండు, గొంతు కోయడానికి ఇట్లా పట్టేసరికి ఇట్లా ముందుకు వంగగానే వీపులో కోసిండు చాకు. కోసిన తర్వాత నేను మొత్తుకున్నాను, నన్ను చంపేస్తుండు రండి అనేసరికి పాప ఉరికొచ్చింది. అతను నన్ను వదిలేసిండు, పాప ఎంబడి పడిండు. పాప ఉరుకుతా ఉంటే నేను వెనుక ఉరుకుతూనే ఉన్నా. 100కి ఫోన్ చేసుకుంటూ వెనుక ఉరుకుతూనే ఉన్నా. ఇటుకతోని ఇట్లా ఇసిరి పెడితే, రాయితో పెడితే పడిపోయింది పాప. పాపను కూడా కోసిండు బ్యాక్ సైడ్లో. అప్పటికే అటు నుంచి అందరు ఉరికొచ్చి అందుకున్నారు. వాడిని 6-7 వచ్చిండ్రు మొత్తం. వాళ్ళందరూ పరారైన అందరు ఉరికొచ్చేసరికి వాడు ఒక్కడు మాత్రం దొరికిండు. గ్రామస్తులు అడ్డురావడంతో సరిపోయింది. లేకుంటే మైత్రికి ప్రాణాపాయం కలిగేది. గ్రామస్తులను చూసి జడిసిన రామకృష్ణ అండ్ గ్యాంగ్ పరారయ్యింది. ప్రస్తుతం సైకో ప్రియుడు రామకృష్ణ ధర్మారం పోలీసుల అదుపులో ఉన్నాడు.